ప్రియుడి మోజులో పడి కట్టుకున్న భర్తను చంపేందుకు విషప్రయోగం చేయటమే కాదు, కుమార్తెను చిత్రహింసలకు గురి చేసింది ఓ మహిళ. తన ముందే కుమార్తెతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నప్పటికీ ప్రియుడికే సపోర్ట్ చేసింది. శ్రీకాకుళం పట్టణంలో జరిగిన ఈ ఘటన సంచలనంగా మారింది. కుమార్తెను బెదిరించి స్వయంగా తండ్రిపైనే ఫోక్సో కేసు పెట్టించి జైలుకు పంపింది. తల్లి బారి నుంచి తప్పించుకుని తండ్రి దగ్గరికి చేరుకున్న మైనర్ బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్న బాలికతో మా ప్రతినిధి సునీల్ మరింత సమాచారం ఇస్తారు. మైనర్ బాలికను చిత్రహింసలకు గురి చేయడమే కాకుండా తన తండ్రిపై తప్పుడు కేసు కూతురుతో పెట్టించింది ఓ మహిళ. శ్రీకాకుళం పట్టణ కేంద్రంలో చోటు చేసుకున్న ఈ ఘటన ప్రస్తుతం సంచలనంగా మారింది. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి బాధితురాలు ఉన్నారు, ఆమెతో మాట్లాడదాం. చెప్పండి అమ్మా, ఏం జరిగింది? మొదట మా మమ్మీ 3 years కిందట ఒక ఎఫ్ఐఆర్ పెట్టుకుంది. అది పెట్టుకున్న విషయం నాకే చెప్పింది. డైరెక్ట్గా చెప్పడంతో నేను మా మమ్మీ మీద ఇష్టంతో ఏం చేశానంటే మమ్మీకి హెల్ప్ చేశాను. తను రావడానికి వెళ్ళడానికి మా డాడీ లేనప్పుడు తను చాలాసార్లు వచ్చాడు. తర్వాత చెప్పేస్తానంటే నన్ను కొంచెం కొట్టడం చేయడం, నన్ను బ్లాక్మెయిల్ చేయడం చేసింది. నాకు ఇష్టం లేకపోయినా చెప్పకుండా ఆగాను. మా డాడీని చంపడానికి కూడా ఒకసారి ట్రై చేసింది. మా స్లో పాయిజన్ బాటిల్ మా డాడీకి ఇంట్లో దొరికింది. అప్పుడు మా డాడీ కంటే మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ మా లగేజెస్ ఇస్తుంటే దొరికింది. అది మా డాడీ షాక్కి ఏంటి నన్ను చంపడానికి ట్రై చేసిందా అంటున్నారు. నాకు కూడా తెలియదు ఆ విషయం. తర్వాత ఆ అబ్బాయి మొన్న గొడవ అయ్యాక నేను మా మమ్మీతో వెళ్ళాక ఆ అబ్బాయి కూడా నాతో మిస్బిహేవ్ చేయడం జరిగింది. మా మమ్మీకి చెప్పాక కూడా నీకు వరుసకి నాన్నే కదా అవుతాడు, తప్పే ఉంది, నాన్న అలా ముట్టుకోవడంలో ఏం తప్పేం లేదు అన్నారు. అలాగే మా డాడీ మీద కూడా ఫాల్స్ కేసు పెట్టించింది. మా డాడీ దగ్గర డ్రైవర్ తను మా డాడీ దగ్గర ఉంటూ కూడా మా మమ్మీకి ఇన్ఫర్మేషన్స్ ఇవ్వడం. మా మమ్మీ కూడా నన్ను యూజ్ చేసుకొని ఆ అబ్బాయితో 3 years ఇప్పటికీ స్టిల్ దేర్ టుగెదర్. మా డాడీ మీద ఒక ఫాల్స్ కేసు పోక్సో పెట్టించింది. నేను ఒప్పుకోను అని చెప్పాక కూడా నాకు తలనొప్పి ఉంటుందని తెలుసు. నేను ఒప్పుకోనని చెప్పాక కూడా బలవంతంగా వాళ్ళేమో ఒక 4-5 కూర్చొని నన్ను బెదిరించడం అనమాట. ఇటువైపు వాళ్ళేమో జరిగిందే కదా ఎందుకు పెట్టలేవు అంటున్నారు. మా మమ్మీ ఏమో నాకు ఇలా అయ్యింది కదా, నువ్వు పెడితే నేను హ్యాపీగా ఉంటాను. మా మమ్మీ వాళ్ళకి ఏం చెప్పిందంటే ఇలా మా డాడీ నిజంగా నాకు ఇలా చేశారని వాళ్ళకి మమ్మీ చెప్పింది. అందుకు అందరూ నన్ను చుట్టుముట్టేసి నన్ను ఒక్కరిదాన్ని చేసి మాట్లాడేటప్పటికి నేను ఒప్పుకోవాల్సి వచ్చింది. నాకు ఇష్టం మీద అయితే నేనే ఒప్పుకోలేదు. నుంచి ఒకసారి అయితే నేను తనతో సైడ్ అయిపోతున్నాను. నన్ను నాన్న అని పిలమంటుంది ఆ రవిని. మాట్లాడకపోతే ఏ గోల లేదని సైడ్ అయిపోయాను. నాకు పిలవడం ఇష్టం లేదు, చెప్తున్నా నాకు ఇష్టం లేదు. తర్వాత ఒకసారి నాకు మా మాయ వాళ్ళ ఇంటికి వచ్చి మాట్లాడుతుంటే మా మాయ వాళ్ళకి కూడా తెలీదు. మా మాయ వాళ్ళు మా మమ్మీతో మాట్లాడుతుంటే నేను పక్కింట్లోకి వెళ్ళి డాడీకి కాల్ చేసి రమ్మని చెప్పాను. అప్పుడు ఆ రోజు నేను డాడీతో వచ్చేసాను. మా మమ్మీ ఫాదర్ పై తప్పుడు కేసు పెట్టించింది అన్నారు కదా, అది ఎట్లా, ఏ కేసు పెట్టారు, అది ఎప్పుడు పెట్టారు? అది February 5th పెట్టాము. February 5th పోక్సో యాక్ట్ పెట్టాము మా డాడీ మీద. అలా నాతో మిస్బిహేవ్ చేశారని చెప్పేసి మా మమ్మీ మా మాయ వాళ్ళకి చెప్పింది అబద్ధాలు. వాళ్ళు ఏమంటారంటే కూర్చొని మాట్లాడేటప్పుడు జరిగింది చెప్పడానికి నీకేమంటారు వాళ్ళు. మా మమ్మీ ఏమో నాకు ఇలా జరిగింది, నువ్వు పెడితే నేను హ్యాపీగా ఉంటానని మా మమ్మీ అంటుంది. నువ్వు హ్యాపీగా ఉండడం కాదు, నేను ఇక్కడ నలిగిపోతానని చెప్తే మా మాయలు అమ్మ కోసం మర్చిపో జరిగింది చెప్పు అంటున్నారు. నేను వాళ్ళని నమ్మలేను. వాళ్ళకి ఏమైనా నమ్మి చెప్తే వాళ్ళు ఏమైనా మమ్మీకి చెప్తే మొత్తం రివర్స్ అయిపోద్ది. అందుకే నేను చెప్పలేదు. తర్వాత నేను వచ్చేసాక వాళ్ళకి చెప్పాను, ఇక్కడికి వచ్చేసాక ఇలా అయ్యిందంటే వాళ్ళు కూడా మమ్మీతో మాట్లాడడం ఆపేశారు. ఇప్పుడు మీరు ఏం చేయాలనుకుంటున్నారు, మీ డిమాండ్ ఏంటి? వాళ్ళకి శిక్ష పడాలి, నాకు న్యాయం జరగాలి. ఇది బాధితురాలు చెప్తున్న విషయం. తమకు న్యాయం జరగాలి, దాంతోపాటు ప్రధానంగా ఎవరైతే తప్పులు చేశారో వారిని ఖచ్చితంగా శిక్షించాలని కూడా బాధితురాలు డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ రాజుతో సునీల్, సాక్షి టీవీ, శ్రీకాకుళం నుంచి. కామ పిశాచులు యథేచ్ఛగా బయట తిరుగుతుంటే ఏ పాపం తెలియని తాను మాత్రం జైల్లో ఉండాల్సి వచ్చిందని ఆవేదన చెందుతున్నారు బాధితుడు. తమ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసిన రవిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. కుమార్తెతో తప్పుడు కేసు పెట్టించడమే కాకుండా తనపై విషప్రయోగం చేసిందని ఆవేదన చెందుతున్నారు.
ఈ విషయం నేను దానికి మందలిస్తే నా కూతురికి బెదిరించి నాకు ఫోక్సో కేసు కట్టి అంటే నాకు జైలుకి పంపించారు 45 days. జైలుకి పంపించిన తర్వాత అక్కడికి అవ్వకుండా నా పేర్లు చెప్పుకొని కలెక్టర్ ఆఫీస్లో చెక్కులు, ఎన్ఐసీల్లో చెక్కులు మొత్తం దగ్గర 15 లక్షలు డ్రా చేసి దొంగతనంగా అకౌంట్ క్రియేట్ చేసి మొత్తం చెక్కులు క్యాష్ అంతా డ్రా చేశారు. మా న్యాయం గురించి ఏ స్టేషన్కి వెళ్ళా నాకు న్యాయం జరగలేదు. అవుట్లో ఒక కామ పిశాచుడు రోడ్డు మీద తిరుగుతున్నారు. ఏ పాపం చేయనోడిని నేను ఈరోజు ఇక్కడ ఇది అవుతున్నాను. నాకు నా పొరుగు పోయింది, నేను జైలుకి వెళ్ళి నా ఇది పోయింది, నా బిజినెస్ పోయింది. ఇంట్లోని బట్టలు కావాలి అంటే నేను జైల్లోకి వెళ్ళిపోయింది, బట్టలు అడిగితే మా ఫ్రెండ్ ఇచ్చారు. అప్పుడు ఇంత బాటిల్ దొరికింది. ఇదేంటి అంటే నా పెర్సనల్ అని చెప్పింది. ఈరోజు నా కూతురు చెప్పింది దాంట్లో అన్నట్లో 2 చుక్కలు కలిపి నాకు ఇచ్చేది మొత్తం. అంటే నా ఆర్గన్స్ పాడైపోతే మెల్లిమెల్లిగా చచ్చిపోతే మొత్తం నా ఇల్లు వాకిలి నా బళ్ళు అన్నీ ఉడిపోయిన అయిపోతే వాళ్ళిద్దరు కలిపి ఎంజాయ్ చేద్దాం, శుభ్రంగా ఉందాం అని చెప్పేసి మొత్తం